ఈ దేశంలో కొండలు, నదులు, సరిహద్దులను కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రజల ఆకలిని తీర్చి వాళ్ళని కాపాడేది ఒక్క రైతు మాత్రమే. రైతే రాజు అన్న పదం పుస్తక పాఠాల్లోనే బాగుంటుంది, నిజ జీవితంలో వాళ్ళకంత విలువ ఉండదు. ఇదేనండి మా ఊరు వేములపూడి. ఈయనే మా మామయ్య. ఏరా సత్యబాబు, మీ పాప పట్టణంలో చదువుతుందట కదరా? అవును. కంప్యూటర్ ఏదో చేస్తుందని చెప్పు. అవును. సంబంధాలు ఏం చూస్తున్నావా లేదా మీ మేనల్లుకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నావా? వాడా చదువు చంచ లేకుండా వ్యవసాయం వ్యవసాయం అంటూ తిరుగుతున్నాడు. వాడికి నా పిల్లనిచ్చి దాని గొంతు కొయ్యలేను. ఎవరో గవర్నమెంట్ జాబ్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. సర్లేదా, నీ వ్యవసాయం నువ్వు చూసుకోరా, నేను అలా తిరిగి వస్తాను. అమ్మా, అన్నికి నా క్యారేజ్ పెట్టావా? మా వృత్తే వ్యవసాయం. ఈ నేలను నమ్ముకున్న మాకు ఈ నేల ఎప్పటికీ అన్యాయం చేయదని మా నమ్మకం. ఏ అనియా, చల్లని తెచ్చా రాతుందాం. వస్తాను ఆగాగు. రే అనియా, నీకు విషయం తెలుసా? రాధకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూస్తే చూడనీరా, నాకేంటి? నాకేంటా? దాన్ని నువ్వు ఎంతలా ప్రేమతో తెలియదు నాకు. త్వరగా డిగ్రీ అయితే పూర్తి చేస్తావు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాడచ్చు. నాకు పూర్తి చేయాలని ఉందిరా, కానీ ఆ 4 సబ్జెక్టులు ఎంత ట్రై చేసినా అవ్వట్లేదురా బాబు అసలు. ఇంకా ఎగ్జామ్ 4 రోజులుగా ఉంది. ఈ 4 రోజులు నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ పొలం పొలాన్ని నేను చూసుకుంటాను, సరేనా? సరే, నువ్వు ఇంటికి వెళ్ళి పుస్తకాలు పడరా, నేను ఎక్కడ ప్రిపేర్ అయిపోతాను. సరే అయితే. కార్తీక దీపంలోను డాక్టర్ బాబు వంటలక్క కలిపారంటే అదే అర్థం కాలేదే. అమ్మా, అన్ని బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ ఎనపెట్లో ఎక్కడుంటాయి చూడరా. డిగ్రీ పాస్ అవ్వాలంటే ఇన్ని చదవాలా? రే అనియా, పుస్తకాలు సైకిల్ మీద పెట్టా, నువ్వు చూసుకొని ఇంటికి వెళ్తాను. సరే. సరే. మా అన్నయ్యకి ఆ పుస్తకం చేరాలని రాసిపెట్లు ఉన్నట్టుంది. మా ఊర్లో మార్పు మొదలైంది మా అన్నయ్యతోనే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రకృతి వ్యవసాయం చేస్తావా? ఇవన్నీ మనకు అయ్యే పనులు కాదురా. అవసరమేరా, మనకు కూడా తప్పని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేయకూడదురా. తప్ప? అదే తప్పు అంటున్నా. తప్ప? అవును తప్పే. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల ఈ భూమి మీద పంటలు కూడా పండవు. ఒకప్పుడు అంతా ఆర్గానిక్, అందుకే అప్పుడు రోగాలు తక్కువ. మరి ఇప్పుడు అంతా ఇన్ఆర్గానిక్, అందుకే ఇప్పుడు రోగాలు ఎక్కువ. అవునరా, నువ్వే చూస్తున్నావు కదరా ఇప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వెళ్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ప్రకృతి వ్యవసాయం చేద్దాం. సరే, చేద్దాం. ఏంట్రా ప్రకృతి వ్యవసాయం చేద్దామా? పిచ్చిగాని పట్టిందా? నువ్వు కూడా అలా అంటే అలాగే. అయినా దాని వల్ల మనకేం లాభరా? అలా అంటావేటత్త. మన ఊర్లో షాప్ పెడదాం అనుకుంటున్నాను. కషాయాలు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను. అమ్మ బాబాయ్ నాయుడు, నేను ఎక్కడికన్నా చూపించచ్చు కదరా. అందుకే కదా నీ దగ్గర తీసుకొచ్చాను. ఈ అటగారానికి ఏం తక్కువ లేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోతున్నాను రా. రే, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఈవెన్ ఎవరు అడిగాడు రా? అదేట్రా అంత మాట అనేసింది?
అది నేను పిచ్చానప్పుడు లాగపెట్టి గోమ మీద కొడేద్దాం అనుకున్నాం. మరి కొట్టలేదారా? తిరిగి గోమ మీద కొడుతుందని భయం వేసిందిరా బాబు. సర్లే గాని ఇప్పుడు ఏం చేద్దాం రా? రేపటి నుంచి మన ఫ్రెండ్స్ అందరిని అడిదాం రా, మన విజయాన్ని ఎవ్వరు ఆపలేరు రా. సర్లే పద. ఏంట్రా ఎవరికి చెప్పిన ఒప్పుకోవట్లేదు? అదేమైనా డబ్బులు వచ్చే పని ఏంట్రా ఒప్పుకోవడానికి? నువ్వు వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడి డబ్బులు వస్తాయిరా అవి కూడా తెలియదు. నువ్వు ఇది ఇక్కడ ఆపేస్తే మంచిదిరా. రే అనియా ఆగరా. ఏంట్రా అబ్బాయి ఎలాగొచ్చావు? అదేనండి, మీ పొలం పక్కనే స్థలం ఉంది కదా, ఆ స్థలం రెంట్కి ఇస్తారని అడగడానికి వచ్చాను. అది నువ్వేం చేసుకుంటావురా? అంటే అది ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదులేండి. సరిలేరా అలాగే చెయ్యి. అరే అన్న, నీ మాటలు వినలేనందుకు నన్ను క్షమించరా. ఇక నుంచి మనం ప్రకృతి వ్యవసాయం మొదలెడదాం. ఈ జనానికి అమృతానికి విషయానికి తేడా చూపించాలరా. సరే పద. నేను మీతో వస్తాను రా. ఇప్పటి వరకు మన ఇద్దరం, ఇక నుంచి మనం ముగ్గురం. సరేరా? సరే అయితే. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిజీవే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మాత్రం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఏంట్రేది? ఇది జీవామృతం. జీవామృతమా? జావ కాదురా, జీవామృతం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక శక్తివంతమైన జీవన ద్రావణం. మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు పెంచి నేలను సజీవంగా ఉంచుతుంది. అన్న ఒక దోసే. మనం వ్యవసాయానికి సంబంధించిన వనరులు రెడీ చేసాం కదా, దాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, పద చెప్తాను. చెయ్యి 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 ఏకం చేసి చెయ్యి చెయ్యి, ఏదైనా సాధించెయ్యి. ఒకటై 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 ఓ కొత్త బాట చూసి దిక్కులన్నీ దాటగా అడుగేసి చుక్కలన్నీ తాకగా నిక్కుతున్న నింగి ఎక్కి మనసెక్కి చాటగా. ఎన్నెన్న తేడాలు భేదాలు వాదాలు మాని అందరం మనమందరం, ఏదేదో దూరాలు తీరాలు భారాలు వీడి ఈ క్షణం కలిసాం మనం. లోలోన పంతాలు కోపాలు భావాలు అన్ని ఈ దినం మన ఇంధనం. ఎగిరెగిరినాలకు అలసటరాదు, వెను తిరుగుటరాదు, ఒడుదుడుకులలోన విసుగేరాదు, అనుమానమే రాదు, అపజయమను మాటే రాబోదు, నిగనిగని పురవ్వలకు నిదురికరాదు, నిసి ఎదురుగరాదు, మన మనసుకు మసకిక కనరాదు, కరుగురాదు, మన పరుగుకు పరిమితి రాబోదు. ఒకటై 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 ఓ కొత్త బాట చూసై దిక్కులన్నీ దాటగా అడుగేసై చుక్కలన్నీ తాకగా నిక్కుతున్న నింగి ఎక్కి మనసు చాటగా. ఒకటై 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 ఓ కొత్త బాట చూసై దిక్కులన్నీ. ఏంట్రా బాబిది? ఇదా ప్రకృతి వనరుల గురించి. కుదురుగా చదువుకోవడం అనేసి ఎందుకురా మీకు ఇవన్నీ?
అదేంటి తాతయ్య, అందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఇంక పంటలు పండించేది ఎవరు? ఇది ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. తాతయ్య ఒకప్పుడు మీ తినికి ఇప్పుడు మా తినికి తేడా లేదా? చాలా తేడా ఉన్నాయా? ఆ రోజుల్లో సోడి గడ్డి కొర్ర తిన్నాం. ఈ రోజుల్లో ఊరియా డియాబి పటాసు ఈ పిండిలతో పండించిన పంట తినవలసి వస్తుందయ్యా. ఆ వేళ పిండి లేని పంట తినబట్టుకే మేము ఇలా తినగలుగుతున్నాం. మీరు ఈ పిండి పంటలు తిని 4 అడుగులు వేయలేకపోతున్నారు. అది నిజమే తాతయ్య. అందుకే సేంద్రియ వ్యవసాయంతో పండించిన ప్రొడక్ట్స్ నేను అమ్ముతున్నాను. నువ్వు నా షాప్కి తప్పకుండా రావాలి తాతయ్య. మా ఆరోగ్య గురించన్నా తప్పకుండా వస్తామయ్యా. అమ్మయ్యా, మనం అనుకున్నట్లుగానే ఊళ్ళో అందరికీ పాంప్లెట్లు పంచుతాంరా. ఇంకా మన షాప్ ఒకటి గట్టిగా ప్లాన్ చేయాలి. చెయ్యి 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 ఏకం చేసి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి ఒకటే 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 ఓ కొత్త బాట చూసి దిక్కులన్నీ దాటగా అడుగేసి చుక్కలన్నీ తాకగా నిక్కుతున్న నింగి ఎక్కి మనసుకి చాటగా ఎన్నెన్న తేడాలు భేదాలు వాదాలు మాని అందరం మనమందరం ఏదేదో దూరాలు తీరాలు భారాలు వీడి ఈ క్షణం కలిసాం మనం లోలోన పంతాలు కోపాలు భావాలు అన్ని ఈ దినం మన ఇంధనం. ఇంత కష్టపడి షాప్ ప్లాన్ చేస్తున్నాం, వర్కౌట్ అవుతుందంటవా? రే, నమ్మకం కోల్పోవద్దురా, దేనికైనా టైం రావాలి. మీరు ఆపండి, పాంప్లెట్లు పంచి సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మాకు అర్థమైంది ఏంటంటే పాంప్లెట్లు ఒకటే పంచితే జనంలో మార్పు తీసుకురాలేమని. ఓటమిని ఒప్పుకోకుండా ముందడుగైతే వేశాం. చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు పడు 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 లేచి నిలబడు. ఎక్కువగా చెప్పాలి వేసుకొని పండించుకుని వాళ్ళు పొలం. ఇప్పుడు ఏమని అప్పుడు మందులు తర్వాత కెమికల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి జబ్బులు గట్రా పెరుగుతున్నాయి. ఒక రోగి ప్రాణం కాపాడే డాక్టర్ దేవుడైతే ప్రజలందరూ ఆకలి తీర్చే రైతు కూడా దేవుడే. ఇక నుంచి అయినా మనందరం ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ప్రకృతి వ్యవసాయంతో పండిన పంట తిందాం, భావితరాలకు మంచి ఆహారం ఇద్దాం. అలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మా ఆలోచనలన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేశాం. ఇకపై పిల్లలకి బడిలో చెప్పాల్సిన మొదటి పాఠం ప్రకృతి వ్యవసాయం గురించి. మార్పు మా ఊర్లో అయితే మొదలైంది, ఇక మీలోనే మొదలవ్వాలి. తలపోయేది నువ్వు పుడమితో చేసిన చెలింది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.